ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రపంచ రికార్డుల గ్రహీత, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవిరత్న, ఐఏఎస్ హోదా గల రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. బడి విష్ణు నమస్కార్. సార్ శ్రీనివాస్ గారు, దరిద్రం అనే బద్ధకాన్ని వదిలించుకొని ఉత్సాహంగా, చురుకుగా, ఉరుకులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? విష్ణు, ఎటువంటి నియమాలు పాటించాలి అంటారు? విష్ణు, ఈ ఆధునిక ప్రపంచంలో మీరు అన్నట్టుగానే ఒక దరిద్రమైనటువంటి విషయం ఏంటంటే సోమరితనం, అంటే ఇన్యాక్టివిటీ, లేజినెస్, కదలేకపోవడం. పూర్వం ఒక రాజు దేశంలో ఉన్న సోమరులందరినీ సమావేశపరిచి సమావేశ మందిరంలో వేదికపైకి ఎక్కి, మీలో ఎవరు సోమరులు అంటే ఎవరు ఎత్తకపోతే చేతులు, ఒక వ్యక్తి మాత్రమే అందరు ఎత్తారు, మేము కామని. ఒక వ్యక్తి మాత్రం అలా కూర్చుంటే రాజు వేదిక దిగి అతని దగ్గరికి వెళ్ళి వీపు తట్టి, ఏమి నీవు సోమరివి కావా అన్నప్పుడు, అంత పైకి చేయి ఎత్తలేను రాజా అన్నట. అంత ఓపిక కూడా లేదు. అతని ఆ దేశ రాజ్య ఉత్తమ సోమరిగా ప్రకటిస్తాడు రాజు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఒక ఉవ్వెత్తున లేచే కెరటంలా ఉండాలి. తల దించని ఒక అగ్ని శిఖన ఉండాలి. అగ్ని జ్వాలన ఉండాలి. అగ్ని జ్వాలకి శిఖ అలా ఉండాలి. అందుకని అగ్ని ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగానే ఎంత చిన్న అగ్ని అంటే జ్వాల అయినా పైకే ఉంటుంది, కిందికి తల దించదు. అగ్ని కిందకి దించదు. మనం కూడా మన యాక్టివ్నెస్ ని ఎప్పుడు తగ్గించకూడదు. గ్రాఫ్ ఎప్పుడు కూడా షూటప్ అవ్వాలి, బట్ షుడ్ నాట్ కమ్ డౌన్ ఆర్ గో డౌన్ అన్నట్టుగా ఉండాలి. ఎప్పుడు ఉంటుంది సీను మన విష్ణు? ఆ సీన్ ఎప్పుడు మనకు సిద్ధిస్తుంది? ఎప్పుడంటే మన దేహంలో ఎడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి విష్ణు. ఎడ్రినల్ గ్లాండ్స్ అవి ఏం చేస్తాయి విష్ణు? అవి ఎండార్ఫిన్స్ అనేటువంటి ఒక అద్భుతమైన ఎంజైమ్ను ఉత్పత్తి చేస్తాయి. ఎస్ విష్ణు. అలాగే ఎపినెఫ్రైన్ అనేటువంటి ఒక ఎంజైమ్ కూడా ఎప్పుడు మన బాడీలో బ్లడ్ స్ట్రీమ్లోకి వస్తుందంటే, నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుందంటే, మనిషి ఒక యాక్టివిటీ ఉండాలి. చిన్న యాక్టివిటీ, చిన్న ఎఫర్ట్ అయినా అది గ్రేట్ రిజల్ట్స్ ఇస్తుంది విష్ణు. శారీరక శ్రమ, పరిశ్రమ రెండు ఉండాలి. కానీ విష్ణు, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ చాలా మంది న్యూనత భావంతో ఉంటారు. ఉండకూడదు. న్యూనత అంటే ఏంటి? వ్యాక్యూమ్. నేను ఏమి చేయలేకపోతున్నాను, నా వల్ల కాదేమో దాన్ని ఏమంటామంటే మనము, మీకు తెలిసినట్టుగా స్కెప్టిసిజం అంటే అనుమానాల హనుమంతరావు. ఒకప్పుడు పూర్వకాలంలో మీకు ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ. కథ, చిరు కథ. పరమానందయ్య తన శిష్యులు ఒక అతన్ని వెళ్ళి బయటకు, నీవు ఒక ముంతెడు అంటే చెంబెడు పాలు తెమ్మని చెప్పిన పక్షంలో, అక్కడ అతను లేకపోతే, ఇక్కడ పాలు పిండి అతను లేకపోతే, అక్కడికి వెళితే ఆ దుకాణపు దారు లేకపోతే ఏం చేయాలని ప్రతి ప్రశ్నకు గురువు చెప్పిన దానికి అనుమానం వ్యక్తం చేస్తే ఆ శిష్యుడి పేరే మారుస్తాడు పరమానందయ్య. ఏమని? అనుమానాల హనుమంతరావు అని. అలా ఉండకూడదు. మనిషికి ఎప్పుడు కూడా న్యూనత భావం వద్దు. కనుక యాక్టివ్గా ఉండాలంటే ఫస్ట్ పాయింట్ ఏమిటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నేను చేయగలను, సాధిస్తాను, ఒకరికి ఆదర్శంగా ఉండగలను, నేను బ్రతుకుతూ కాదు జీవిస్తూ ఎందరికో ఉపాధి కల్పిస్తాను అన్నట్టుగా ధ్యేయంతో ఏం చేయాలి మనము అంటే, ఒక వ్యక్తి హీ హ్యాస్ టు ఆర్ షీ హ్యాస్ టు సెట్ గోల్స్. ఒక గోల్ నేను ఎంచుకోవాలి. మనిషికి విష్ణు ఒక గోల్ అంటే గమ్యం, లక్ష్యం అంటూ ఉంటే ఏమవుతుంది విష్ణు? యాక్టివిటీ ఉంటుంది. అది చేరుకోవాలంటే ఏమి చేయాలి? ఆలోచన వస్తుంది. అందుకే విష్ణు, ఆలోచనే వజ్రాయుధం. మనిషికి దేవుడిచ్చింది మన మెదడు అంటే బ్రెయిన్. అంటే ఏమిటి విష్ణు? సెరిబ్రం, మెడుల్లా అంబులాగేటా అని 3 మెదడులు ఉంటాయి. మనము సెరిబ్రంలో మన ఆలోచన కేంద్రం ఉంటుంది విష్ణు. అది యాక్టివేట్ చేయాలి. మరొక మాట విష్ణు, ఈ సందర్భంలో మనం ఏమనుకున్నాం ఇప్పుడు? ఒక గోల్ అంటే ఏర్పరచుకోవాలి. గోల్ అంటే ఉంటే ఏమవుతుంది? ఇన్ పర్సూట్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ ది గోల్ టార్గెట్ మనం ఏం చేస్తాం? యాక్టివిటీ చేస్తాం, పనిని ఏర్పరచుకుంటాం.
మరొక మాట విష్ణు, అవకాశము కానీ పని కానీ ఒకరిస్తే వచ్చేది కాదు విష్ణు. ఒకరి దగ్గర ఆలోచన లేకుండా నీవు ఉంటే నీవు వారి దగ్గర జీతము ఆ జీతగాడివే. కానీ అలా కాదు, నీవే ఆలోచిస్తే ఎందరెందరో విద్యావంతులు కూడా నీ దగ్గర ఎంప్లాయ్మెంట్ పొందుతారు. కనుక అవుట్లుక్ పెంచుకోవాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి విష్ణు. మరొక మాట విష్ణు, చాలా మంది జీవితంలో ఎయిమ్లెస్గా ఉంటారు, ఒక ఆబ్జెక్టివ్ ఉండదు విష్ణు. దానివల్ల కూడా దే విల్ బి వెరీ మచ్ డల్ హెడెడ్. నెవర్. మనిషి ఎలా ఉండాలంటే, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రపంచ ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త, అతను రచించిన 3 మహాగ్రంథాలు, వాటి సారాంశం ఏమిటంటే, 3 మహాగ్రంథాలు ఏంటి? ఇడ్ అండ్ ఎగో, ఇడ్ అండ్ ఎగో, డైలీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్. మరొకటి ఏమిటంటే ద మోడర్న్ సైకాలజీ. ఈ 3 మహాశాస్త్రాల సారాంశం ఏంటంటే, మానవుడే చురుకుగా ఉండాలన్నా, సోమరిగా మారాలన్నా ఆయన దృక్పథమే అని అర్థం విష్ణు. ఇమాజిన్ విష్ణు అంటే ఏమిటి? బయట వాతావరణం నుండి శక్తిని పొందడానికి కాదు, యాక్టివేట్ చేసుకోవడానికి మన లోపల ఉన్నటువంటి ఇన్పుట్స్తోనే అసిమిలేషన్ చేసుకొని కంబైన్డ్ ఎఫర్ట్ పెట్టి దాని అవుట్పుట్ ఇచ్చి మనలో ఉన్నటువంటి ఒక ఆలోచనకి ఆచరణతో ఒక రూపం ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసి గోల్ సాధించాలి. అప్పుడే మనం అనుకునే సాధిస్తాం విష్ణు. మరొక మాట విష్ణు, ఎవరైనా డల్గా ఉంటే తను ఏమి చేస్తలేను అని అనుకుందాం, ఏమి చేయలేకపోతున్నాడు, నెవర్. నీకు ఇష్టమైనటువంటి ఒక పాట విను, నీకు ఇష్టమైన సంగీతాన్ని విను, అలాగే నీకు నచ్చిన పుస్తకాన్ని చదువు. మరొక మాట విష్ణు, మన ఫిజికల్ యాక్టివిటీల్లో వాక్ ముందు చేయను. వాక్ అంటే మా నడక, మార్నింగ్ వాకింగ్ అంటారు, కానీ వాక్ ఈజ్ కరెక్ట్. వాక్తో ఏమవుతుంది విష్ణు? బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, లంగ్ పవర్ పెరుగుతుంది, మజిల్ మాస్ పెరుగుతుంది, మనిషికి ఒక యాక్టివిటీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది? యూ విల్ హ్యావ్ ఈవెన్ ఐ సైట్ కూడా పెరుగుతుంది. వాక్లో ఫ్రెండ్స్ కలిసినప్పుడు నవ్వుతూ మాట్లాడాలి, సోషియబిలిటీ ఉండాలి. మరొక మాట విష్ణు, ఎవరైతే సోమరిగా ఉంటారో వాళ్ళకు ఉన్నట్టుగా మీరన్న మాట ఒకటి ఉంది, దరిద్రం అని. దరిద్రం అంటే ఏంటంటే లేమితనం. కానీ మనిషి ఎలా ఉండాలంటే ఉన్నతంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది విష్ణు? అలాగే విష్ణు ఒక నాటకం చూడాలి, టీవీ చూడవచ్చు పిల్లలతో. మరొక మాట విష్ణు, ఒక ముఖ్య పిల్లలతో ఆడుకోవడం కూడా ఒక ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని ఇస్తుంది విష్ణు. చలాకితనాన్ని పెంచుతుంది. పిల్లలు ఒక పిల్లవాడు మారిపోతారు. ఈ సందర్భంలో ఈ చక్కటి మన టాపిక్ సంబంధించి ఒక విషయం చెప్పారు విష్ణు. శతమానం భవతి అని ఉపనిషత్తులు అన్నాయి విష్ణు. అంటే ఏమిటి విష్ణు? 100 ఏళ్ళు హ్యాపీగా సంతోషంగా వర్ధిల్లాలని. కానీ తప్పు విష్ణు. శతమానం భవతి అంటే వేద సారాంశం చెప్తున్నాను నేను. 120 విష్ణు. శతమానం అంటే ఏమిటి? మన తెలుగు సంవత్సరాలను చూస్తే 60గా తీసుకుంటే మనము మనిషి జీవితాన్ని విశ్లేషిస్తే 18 నుండి 60 వరకు ఒక పార్ట్ విష్ణు, ఒక భాగం. 61 నుండి 120 వరకు మళ్ళీ 60. అందుకని షష్ఠి పూర్తి తీసుకుంటారు. అంటే మరి మొదటి సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే ప్రభవ నుండి, తెలుగు నూతన సంవత్సరంలో మనం ప్రభవం అంటాం కదా, మొదటి సంవత్సరం అయితే అక్షయ 60వ సంవత్సరం. మనిషికి కూడా 120 ఏళ్ళు బతకాలి. ఈ 120 ఏళ్ళు కూడా యాక్టివ్గా ఉండకుండా ఎప్పుడూ కూడా సోమరిగా ఉంటే ఒకటి ఏది సాధించలేరు. సాధకుడికి ఉండే అతి ముఖ్యమైనటువంటి గుణం ఏమిటంటే తనది తాను యాక్టివేట్ చేసుకోండి విష్ణు. స్పింక్స్ అనే ఒక పక్షి ఉంటుంది విష్ణు. జంతు శాస్త్రంలో, జంతు ప్రపంచంలో స్పింక్స్ అనే పక్షి, దాని ప్రత్యేకత ఏంటి విష్ణు? దాని ప్రత్యేకత ఏమిటంటే దాన్ని కాలిస్తే మళ్ళీ అది తన రూపాన్ని పొందుతుంది, మళ్ళీ బతుకుతుంది. స్పింక్స్ అలా ఉండాలి. స్విఫ్ట్ అని ఒక పక్షి ఉంది. ప్రపంచంలో పక్షి సామ్రాజ్యంలో అన్ని పక్షుల కంటే అత్యంత వేగంగా పయనించేటువంటి పక్షి స్విఫ్ట్. ఇప్పుడు కార్ల కంపెనీ కూడా స్విఫ్ట్ ఉంది, స్విఫ్ట్ ఉంది. దాన్ని బట్టి పెట్టారు ఆ పేరు, వేగంగా. మనిషి కూడా వేగంగా ఉండాలి. మనిషి స్ఫింక్స్ పక్షికి ఎలాగైతే తనని కాల్చినా తిరిగి తన జీవితాన్ని పొందుతుందో
పునర్జీవిగా మారుతుందో అన్న మనిషి ఎప్పుడైనా ఒకసారి ఒక మేఘంలా మానసిక ప్రపంచంలో ఏదైనా సోమరితనం కమ్ముకుంటే దాన్ని కుమ్ముతూ తీసేసేయాలి, ప్రజ్వలిల్లాలి. కనుక మనిషి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటేనే జీవించినట్టుగా. ఈ సందర్భంలో ఒక మాట చెప్పాలి విష్ణు. ఒక ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటాడు. ఒక వ్యక్తి తండ్రి చనిపోతాడు, అతని కుమారుడు ఏజెంట్ దగ్గరికి వెళ్తాడు. సార్, నేను మీ దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాము, నాన్నగారు చనిపోయారు, అంత టైం ఇంకా కాలేదు, వచ్చి వెళ్ళిపోయారంటే, మీ నాన్నగారు జీవించినప్పుడు జీవించలేదు కదా బాబు అంటాడు. అర్థం కాదు వాడికి. అంటే ఏంది, ఒక మంచి చేశాడా, ఒక చురుకుదనంతో ఉన్నాడా, ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు, ఎవరికి కూడా కనబడేవాడు కాదు, ఎవరికి ఏమి చేసినప్పుడు పాపాన పోలేదు, కనుక ఇన్సూరెన్స్ మీకు రాదేమో అని అంటాడు. అంటే మనిషి ఏంటంటే ఒక డెఫినేషన్లో ఉండాలి, ఒక ట్రాఫిక్ సిగ్నల్లో ఉండాలి. అది కదలకపోయినా ట్రాఫిక్ అంతటిని కూడా కదులుస్తుంది. మనిషి కూడా అంతే, కనీసం తను సోమరితనంతో లేకుండా చురుకుతనంతో, యాక్టివిటీతో అందరికీ ఆదర్శంగా ఉండాలి విష్ణు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు. విష్ణు, థ్యాంక్ యూ సో మచ్ విష్ణు.